హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్విఆర్ కోచింగ్ సెంటర్. ఈ రోజు మనం ఈ వీడియోలో మీకు కావాల్సినటువంటి గ్రాండ్ టెస్ట్ 1 సంబంధించినటువంటి క్వాంట్ ఎక్స్ప్లెనేషన్ అంటే అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈ అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది కాకుండా ఇంకా రివింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ పైన కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ నుంచి మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే, సో మన ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ ప్రతిదీ కూడా ఎందుకంటే ఇలా ఫోకస్ చేయడం జరుగుతుంది అంటే ప్రతి విద్యార్థి కూడా రాసిన ప్రతి క్వశ్చన్ కి ఎగ్జామ్ లో దానికి సంబంధించినటువంటి ప్రతి వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు అందుబాటులో ఉండడానికి చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అంటే మనం ఈ రోజు వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, గ్రాండ్ టెస్ట్ 1 సంబంధించినటువంటి అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈ అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 31. సో గ్రాండ్ టెస్ట్ 1 లో క్వశ్చన్ నెంబర్ 31 is a arithmetic first question. If the 9-digit number 924 x 59 7 by 4 is divided by 88, the maximum possible values of 5x minus 3 by is. 9 అంకెల సంఖ్య 924x59 7 by 4 ను 88 చే భాగిస్తే అప్పుడు 5x minus 3y యొక్క గరిష్ట విలువ ఎంత అంటారు. చూడండి, 924x59 7 by 4 ని 88 తో క్యాన్సిల్ చేయాలనుకున్నాను. మరి 88 తో క్యాన్సిల్ కావాలంటే కంపల్సరీ రూల్ ఏంటి, 8 అండ్ 11 తోని క్యాన్సిల్ అవ్వాలి. మరి ఎందుకని చెప్పేసి 2 into 44 తీసుకోవట్లేదు, 4 into 22 గా తీసుకోవట్లేదు అని అంటే ఓన్లీ 8 into 11 ఎందుకు తీసుకుంటున్నాము అంటే దర్ ఇస్ వన్ కండిషన్. మనం రాసేటువంటి ఫ్యాక్టర్స్ అనేది రెండు కూడా కంపల్సరీ రావాలి, కోప్రైమ్ నెంబర్స్ గా ఉండాలి. అంటే సహ ప్రధాన సంఖ్యలుగా ఉండాలి. కోప్రైమ్ నెంబర్స్ గా ఉంటేనే మనకి ఆ డివిజిబుల్ అనేది అప్లై అవుతుంది. మరి ఇప్పుడు కోప్రైమ్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటి, దెర్ ఇస్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. సో 1 కాకుండా రిమైనింగ్ ఏదైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే అది కోప్రైమ్ నెంబర్స్ కావాలి. ఓకే, మరి ఇప్పుడు 2 and 44 చెక్ చేస్తే 2 is a కామన్ ఫ్యాక్టర్ కదా, 4 and 22 కూడా 2 is a కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటాం కాబట్టి సో మన నెంబర్స్ 4 and 22 అని 22 and 4 అని తీసుకోకూడదు. ఓకేనా, మరి ఇప్పుడు 8 తో క్యాన్సిల్ అంటే రూల్ ఏంటి చూడండి. లాస్ట్ 3 digits లో మనకి 7 తో పాటు 04 వచ్చినా, 7 తో పాటు ఓకేనా 744 వచ్చినా, 7 తో పాటు 84 వచ్చినా నెంబర్ క్యాన్సిల్ అవుతుంది. ఎలా చెప్పొచ్చు, మన 100s ప్లేస్ వాల్యూ అనేది మనకి ఆడ్ నెంబర్ ఉండొచ్చు. లాస్ట్ 2 digits ఏముండాలి, 4 కి ఆడ్ మల్టిపుల్ గా ఉండాలి, 4 కి ఆడ్ మల్టిపుల్ గా ఉండాలి. మరి 4 1s are 4, 4 11s are 44, 4 కి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 4 ఎక్కడ వస్తుంది, 4 16s are సో 4 21s వస్తుంది, 21 4s are 84 వస్తుంది. ఓకేనా, 21 4s are 84 వస్తుంది, 11 4s are 44 వస్తుంది, 4 1s are 4 వస్తుంది. అంటే లాస్ట్ లో 04 కానీ 44 కానీ 84 అని ఛాన్స్ ఉంది. మనకి రిమైనింగ్ చెక్ చేయండి. 924x59 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 తీసుకున్నాము. మన కండిషన్ లో మనకి గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ 5x minus 3 అంటున్నాం. 5x minus 3 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం y వాల్యూ అయితే 0 తీసుకున్నప్పుడు ఒకటి ఎలా వస్తుంది, అండ్ 4 తీసుకుని ఎలా వస్తుంది, అండ్ 8 తీసుకుని ఎలా వస్తుంది, ఒకసారి ఒక్కో కండిషన్ చెక్ చేసి చూడండి. ఓకేనా, ఒక్కో కండిషన్ చెక్ చేసి చూసినప్పుడు దాట్ అంటే 9 plus 4 ఎంత వస్తుంది, 13, 13 plus 5 అంటే 18, 18 plus 7 18 plus 7 25, 25 plus 4 అంటే 29 వస్తుంది కదా, వచ్చేసి 29 వస్తుంది. మరి ఇప్పుడు 4 plus x plus 9, 9 plus 2 11, 11 plus 7 సో 11 plus సో చెక్ చేయండి ఒకసారి. మనకి వచ్చేసి 4 plus x plus 9 అండి, x plus 9 9 plus 0 ఓకే, 0 plus 9 9 9 plus 2 11, 11 plus x వస్తుంది. మరి మనకి 29 తో ఈక్వల్ అవడానికి 11 కి ఛాన్స్ లేదు కదా, అంటే 11 కి నెంబర్ ని మనం 2 డిజిట్ నెంబర్స్ యాడ్ చేయాలి x ప్లస్ తో. మరి x అనేది ఓన్లీ 1 డిజిట్ నెంబర్ కాబట్టి మనకి మనం డిఫరెన్స్ చెక్ చేస్తున్నాం అనుకోండి. డిఫరెన్స్ మనకి 11 కి రావాలి అంటే ఆ డిఫరెన్స్ రావాలంటే మనకి ఎంత ఉండాలి, వాల్యూ అనేది 89 ఉండాలి. అంటే వాల్యూ x అనేది 7 తీసేసుకోవచ్చు, x అనేది 7 వస్తుంది. ఓకేనా, మరి ఇప్పుడు మనకి సేమ్ x ఇక్కడ మనకి వాల్యూ 29 వచ్చినప్పుడు 29 వస్తే రిమైనింగ్ సమ్ చేసినప్పుడు 11 కి మనము ఒకవేళ వాల్యూ ఈక్వల్ చేయాలన్నప్పుడు ఇక్కడ వాల్యూ 4 తీసేసుకున్నాం అనుకోండి, 11 plus 4 అంటే 15 వస్తుంది. 15 కి మనము వాల్యూ తీసుకున్నా కూడా మనకి వచ్చే గ్రేటెస్ట్ వాల్యూ మనకి ఇక్కడ వస్తుంది ఓన్లీ 7 దగ్గర వస్తుందండి. ఓకేనా, చెక్ చేయండి. 9 plus 4 13, సో అది తీసుకుని 29 వచ్చింది. 2 plus x plus 9 11, 11 plus 4 అంటే వస్తుంది 15. మరి 15 అనేది ఈక్వల్ అవ్వాలంటే 29 కి మనం ఇంకా నెంబర్ ఎంత కలపాలి, 11 కలుపుకొని రావాలంటే 3 అనేది కలపాలి. ఇప్పుడు XL 7 తీసుకోవడం గ్రేటెస్ట్ వన్, XL 3 తీసుకోవడం గ్రేటెస్ట్ వన్ అంటే XL 7 అనేది గ్రేటెస్ట్ వన్ కాబట్టి సో XL 7 గా y వాల్యూ 0 గా తీసుకుంటాం. మరి 3x minus
సో 5x minus 3y అన్నాను కాబట్టి 5 into 7 35 into 0 minus 0 అంటే 35 is the value తీసుకుంటాం. So this first option ఏంటంటే 4 to 35 is the correct answer. ఓకేనా? So this first answer is 4 to correct answer. Clear? Gradation తీసుకోవాలి. If in case మీరు థర్డ్ ఆప్షన్ చూసాం అనుకోండి ఛాన్స్ ఉంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూస్తాం కదా 2 plus x అంటే 2 plus x plus 9 11x 11 plus x వస్తుంది. 11 plus x plus 9 8 అంటే 19x వస్తుంది. మన 19 plus x కి మనం వాల్యూ 10 కలపడానికి ఛాన్స్ లేదు. 10 కలపడానికి ఛాన్స్ లేదు. అంటే ఈక్వల్ గా ఉండాలి. ఎందుకంటే x ప్లస్ మనం రాస్తుంది 1 డిజిట్ డివైడ్ అవ్వాలి. సో ఇది ఛాన్స్ లేదు, ఇది ఛాన్స్ లేదు. సో ఓన్లీ వాల్యూ తీసుకోవాల్సింది ఏంటంటే 7 ఛాన్స్ ఉంది. సో x వాల్యూ 7 రాస్తాము, y వాల్యూ 0 రాస్తాము. ఒక వచ్చేసి వాల్యూ ఏంటంటే 35 ఇస్ ఆన్సర్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 2. What is the total number of factors of the number 720 except 1 and the number itself? So, ఒకటి మరియు 720 తప్ప 720 యొక్క మొత్తం కారణాల సంఖ్య అనేది ఎంత అంటున్నాం. సో 720 నుండి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఏం చేయాలి, మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ వెల్ చేయాలి. బట్ 72 ని 8 into 9 రాయొచ్చు కదా. అండ్ యాజ్ వెల్ as 10 అంటే 2 power 1 and 5 power 1 రాయొచ్చు. ఇక్కడ 2 zeros ఉంటే 2 power 2 and 5 power 2 రాస్తాం. మనకు 8 అంటే ఏం రాస్తాం, 2 cube కదా. ఇక్కడ 2 cube, ఇక్కడ 2 power 1 అంటే టోటల్ వచ్చేసి 2 power 4 అండ్ 9 అంటే 3 square అండ్ 5 power 1 రాసేసాను. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది స్ప్లిటింగ్ అయిపోయింది అంటే డివైడ్ చేశాను. మరి మొత్తం కారణాల సంఖ్య అంటే 4 కాబట్టి 4 కి నెంబర్ ఎంత తీసుకోవాలి, 5 గా. పవర్ వాల్యూస్ ని ఒకటి ఇంక్రీజ్ చేసి రాసాం కదా, 2 ని 3 గా, 1 ని 2 గా రాసేస్తే సో వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 30. బట్ 1 and 720 ఎక్సెప్ట్ అంటున్నాం అంటే 1 and 720 కాకుండా అంటున్నాం అంటే రెండు ఫ్యాక్టర్స్ కాకుండా అంటే రిమైనింగ్ నెంబర్స్ ఉండాలి 28 ఫ్యాక్టర్స్ గా ఉండాలి. This was the factors for 28 option 4 is the correct answer. Okay na? Next one. Question number 33. Find the value of the following. ఈ క్రింది దాన్ని ఒక విలువను కనుగొనండి అంటారు. సో చూడండి, a plus b of whole square minus a minus b of whole square అంటారు. మరి a plus b of whole square minus a minus b of whole square అంటే ఫార్ములా ఏమన్నా రాయొచ్చు, 2 of ab అని రాస్తాను. ఓకేనా, 4 of ab అని రాస్తాను. సారీ, యాక్చువల్లీ ఫార్ములా ఏం రాస్తాను, 4 ab అని రాయాలి. ఎందుకంటే ప్లస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు a plus b of whole square ప్లస్ a minus b of whole square అని వస్తే అప్పుడు తీసుకొచ్చిన ఫార్ములా ఏంటి, 2 of a square plus b square రాస్తాను. బట్ మైనస్ ఫార్ములా ఏం రాస్తాము, 4 ab అని రాస్తాను. ఎందుకంటే ఇక్కడ -2ab ఇక్కడ +2ab లో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 2ab + 2ab అంటే 4ab రాయొచ్చు. మరి న్యూమరేటర్ మనకి 4ab గా కన్వర్ట్ అవుతాం. డినామినేటర్ 2 into a ప్లస్ లో 469 b ప్లస్ 144 కాబట్టి ab రాసిస్తే ab గెటింగ్ ఆన్సర్ 2 1s 2 2s. సో తీసుకోవాల్సిన వాల్యూ ఎంత అంటే ఆప్షన్ 4 to 1 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తీసుకోవాల్సిన ఆన్సర్ 4 to 1. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. The value of 20 minus in bracket 12 minus 14 minus 12 minus 16 minus 10 whole bar. చూడండి, సో ఇచ్చిన స్టేట్మెంట్ లో 20 మైనస్ ఇన్ బ్రాకెట్ ఆఫ్ 12 మైనస్ ఇన్ బ్రాకెట్ ఆఫ్ 14 మైనస్ ఇన్ బ్రాకెట్ ఆఫ్ 12 మైనస్ 16 మైనస్ 10 బ్రాకెట్స్ క్లోజ్ దట్ 16 మైనస్ 10 కి బార్ ఉంది అంటున్నాను. సో బార్ మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని అదే నెంబర్ని సాల్వ్ చేయాలి. సో అదే సాల్వ్ చేస్తామంటే 16 మైనస్ 10 కి ఏం తీసుకోవాలి, వాల్యూ 6 కదా. వాల్యూ 6 గా తీసుకున్నప్పుడు ఓకేనా. బట్ 12 మైనస్ 6 అంటే వాల్యూ వస్తుంది 6 అని రాస్తాను. 14 మైనస్ 6 అని అంటే వాల్యూ 8 కదా. సో 8. 12 మైనస్ 8 అంటే వాల్యూ వస్తుంది 4. మరి 20 మైనస్ 4 అంటే ఎంత వస్తుంది 16 కదా. సో తీసుకోవాల్సిన వాల్యూ ఎంత అంటే 16 ఇస్ ద వాల్యూ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటారు. ఓకేనా, తీసుకోవాల్సిన ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ వన్. Question number 35. A shopkeeper purchased a machine for rupees 70,000 and spent 7,000 as overhead expenditure. Had he purchased the machine at 15% less, he would have earned a profit of 15%. What is the selling price of the machine? ఒక షాప్ యజమాని ఒక మిషన్ 70,000 రూపీస్ కి కొనుగోలు చేసి దాని మీద 5,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. అదే మిషన్ 15% తక్కువ కొని ఉంటే 10% లాభం వచ్చేది. అప్పుడు మిషన్ యొక్క అమ్మకం ధర ఎంత అంటున్నాం. చూడండి, 70,000 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. మరి ఈ కాస్ట్ ప్రైస్ సపోజ్ ఒకవేళ 15% తక్కువ పర్చేస్ చేసింది అంటున్నాం. మరి 15% తక్కువ పర్చేస్ చేసినట్లయితే తీసుకోవాల్సింది 85% కదా. మరి 85% కి పర్చేస్ చేస్తున్నాము అన్నప్పుడు జీరోస్ వేస్తే 7 8s are 56. ఓకేనా, 56 అంటే 560, 7 5s are 35.
అప్పుడు వచ్చేసి వాల్యూ వస్తుంది 59500. అంటే నేను కొనుగోలు చేసిన ధర ఏంటంటే 59500 పర్చేస్ చేశాక ఇంకొక 5000 రూపీస్ కట్ చేసిన అంటున్నాం. ఇంకో 5000 రూపీస్ ఖర్చు చేస్తే అతనికి మొత్తం కాస్ట్ ఎంత వస్తుంది? 500,464,500 అనేది అతనికి కాస్ట్ వస్తుంది. మరి 15% లాభం రావాలి అంటే ఈ 64500 ని 115% కి సేల్ చేయాలి కదా. 115 by 100, zeros cancel. మరి 115 into 645, 645 by 115 చెక్ చేస్తే మరి 5 5s are 25, 64 11s అంటే సో 704 వస్తుంది. 64 5s are 320 and 5 11s are అంటే 55. సో వచ్చేసి వాల్యూ ఎంత ఉండాలి? లాస్ట్ వన్ 75 ఉండాలి. అండ్ ద థర్డ్ వన్ 6 plus 5 అంటే 11, 4 74 715 అనేది 4000 తీసుకున్నాం. తీసుకోవాల్సిన వాల్యూ ఎంత అంటే 74175 తీసుకోవాలి. సో స్క్రీన్ మీద ఈ ఆర్టికల్ ఎంత అంటే 74175 ఇస్ ద ప్రైస్. ఓకేనా? నెక్స్ట్ వన్, question number 36. A person bought 2 buffaloes for rupees 11520. One is sold at a loss of 15% and the other is sold at a gain of 19%. If the selling price of both buffaloes is equal, then find the cost price of the first one. Then ఒక వ్యక్తి రెండు గేదెలను 11,500 రూపాయలు కొనుగోలు చేశాడు. ఒక దాన్ని 15% నష్టంలోనూ మరొక దాన్ని 19% లాభంలోనూ అమ్మాడు. రెండు గేదెలు అమ్ముకున్న ధర సమానమైనప్పుడు మొదటి గేదెను కొన్న ధర కనుక్కొని అంటున్నారు. చూడండి, సో ఫస్ట్ వన్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ చెక్ చేస్తున్నాం. సెకండ్ వన్ సేమ్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ చెక్ చేస్తే మరి 100 రూపీస్ ఉన్న దాన్ని మనం ఏం చేస్తున్నామంట 15% లాస్ కాబట్టి 85కి సేల్ ఇస్తున్నామంట. మరి సెకండ్ దాన్ని 100% ఉన్న దాన్ని 15% ప్రాఫిట్ కాబట్టి 11, సో 90% ప్రాఫిట్ కాబట్టి 119 తీసుకుంటున్నాము. మరి చెక్ చేయండి, రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంటుంది. మరి సెల్ ప్రైస్ ఏమిటి అంటే ఇక్కడ 119, ఇక్కడ 85 కాబట్టి ఇక్కడ 85 మల్టిపుల్, ఇక్కడ 119 మల్టిపుల్ చేస్తే మరి మల్టిపుల్ చేశాక మనకి క్యాన్సల్ అవుతున్న నెంబర్స్ ఏమైనా ఛాన్స్ ఉంది చూడండి. 17 5s are 17 7s, 17 7s. అప్పుడు చెక్ చేయండి, 100 7s అంటే 700, 500 అంటే 500. ఓకే, నెక్స్ట్ వన్ 8 7s are 56 and 5 7s are 35. 560 plus 35 ఎంత వస్తుంది? 595 and 595 తీసుకుంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు చెక్ చేయండి, సెల్లింగ్ ప్రైస్ రెండు సేమ్ ఉన్నాయి కదా. రెండు సేమ్ ఉన్నప్పుడు రెండింటికి కలిపి కాస్ట్ ప్రైస్ మనకి ఎంత ఉండాలి? 700 plus 500 అంటే టోటల్ 1200 తీసుకున్నప్పుడు దానికి కాస్ట్ మనకి ఎంత అంటున్నా 11,520 గా ఉంటే ఇంటూ మనకి కావాల్సినటువంటి కాస్ట్ ప్రైస్ ఫస్ట్ వన్ అంటే తీసుకోవాల్సిన 700 కదా. సో 0 క్యాన్సల్, 12 1s are 12 9s are 108. So 12 6s are 72, 0 की 0 రాసేస్తే 7 9s are 63, 630, 7 6s are 42, 630 plus 42 672 0 గా తీసుకుంటాం. సో తీసుకోవాల్సిన కాస్ట్ అనేది ఫస్ట్ బఫెలో ఎంత అంటే 6720 is the option 2 కరెక్ట్ ఆన్సర్ తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 37. Manvi borrowed some money on simple interest at rate of 6% per annum for the first 3 years, at the rate of 9% per annum for the next 5 years. And at the rate of 13% per annum for the period of behind 8 years. If the total interest paid by him at the end of 11 years is rupees 8160, how much money did he borrow? మంది కొంత మొత్తాన్ని మొదట 3 సంవత్సరాలకు 6% చొప్పున, తర్వాత 5 సంవత్సరాలకు 9% వడ్డీ రేటు చొప్పున, 8 సంవత్సరాలు దాటిన తర్వాత 13% వడ్డీ రేటు చొప్పున తీసుకున్నాడు. 11వ సంవత్సరం చివరన రూపాయలు 8,160 రూపీస్ వడ్డీ చెల్లించినట్లయితే అతడు అసలుగా తీసుకున్నటువంటి అప్పుని కనుగొమంటున్నారు. సింపుల్ థింగ్, ఫస్ట్ 3 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6% అంటే మనకి ఫస్ట్ ఎంత పర్సెంట్ పే చేయాలి? సింపుల్ ఇంట్రెస్ట్ లో 18% పే చేయాలి. ప్లస్ మరి నెక్స్ట్ 5 years కి 9% అంటే 5 9s are 45, సో 45% పే చేస్తాను. దెన్ ఆఫ్టర్ మరి 3 years 5 years అంటే 8 years పూర్తి అయిపోయింది. ఇంకా మొత్తం 11 years టైం అన్నాను కదా. మరి 11 years టైంలో 8 years పూర్తయిపోతే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సైకిల్ అనేది మారిపోతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 13% అంటున్నాం. మరి ఇప్పుడు రిమైనింగ్ 3 years కి, ఎందుకంటే ఇక్కడ 3 years ఇక్కడ 5 years ఉంది, 8 years పూర్తి అయిపోయినాక 11 years పూర్తి అవ్వాలంటే ఇంకొక 3 years తీసుకోవాలి. మరి 3 years into 13 అంటే ఎంత వస్తుంది? 39% తీసుకున్నప్పుడు సో మనం పే చేయాల్సిన ఓన్లీ ఇంట్రెస్ట్ చూడండి, 40 plus 30 70, 70 plus 10 80, 80 plus 13 93, 93 plus 9 అంటే 102% వస్తుంది.
మరి 102% అయితే ఇంట్రెస్ట్ అంటున్నాము. ఆ ఇంట్రెస్ట్ మనకి ఇచ్చిన వాల్యూ ఎంత 8160 తీసుకున్నాము. మనకి కావాల్సిన ప్రిన్సిపల్ 100% కదా, ఆ 100% వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే 102కి 8 వస్తుంది, ఇది 0 కాబట్టి 0. మరి 100 into 8 అంటే వస్తుంది 8000 ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది మార్నింగ్ బార్ మనీ. సో మనీ రూపీస్ ఎంత అంటే 8000 రూపీస్, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 38. If a certain sum becomes 2 times of itself in 6 years, at compound interest in case of annual compounding, then the number of years in which it will become 8 times of itself at the same rate of interest under the annual compounding of. కొంత సొమ్ము చక్రవడ్డీతో 6 సంవత్సరాల్లో రెండింతలు అవుతుంది. అదే చక్రవడ్డీ రేటుతో మూలధనం ఎన్ని సంవత్సరాల్లో రెండింతలు అవుతుంది అన్నారు. చూడండి, సో 2 times of ప్రిన్సిపల్ అవడానికి అంటే ప్రిన్సిపల్ 1 రూపీ కాస్త 2 times అమౌంట్ కావడానికి టైం ఎంత పడుతుంది అంట? 6 years టైం పడుతుంది అంట. మరి 8 times అవ్వాలి అంటే ఈ 2 times అనేది పవర్ 3 times కదా, అంటే 3 సార్లు చేంజ్ చేయాలి. అంటే నెక్స్ట్ వన్ 4 times అవుతుంది, నెక్స్ట్ వన్ 8 times అవుతుంది. అంటే మరొక 6 years మరొక 6 years అంటే మొత్తం మనకి వచ్చే టైం అయితే 18 years కదా. అదే తీసుకుంటాము. మరి 2 పవర్ ఎంత రాస్తే మనకి 8 times వస్తుంది అంటే 3 times కాబట్టి 3 into 6 ఎంత వస్తుంది? 18 years తీసుకోవాలి. తీసుకోవాల్సిన ఇయర్స్ ఆఫ్ టైం అంటే 18 years అనేది ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ తీసుకున్నాము. ఓకేనా. Next one, question number 39. Sita takes a loan of rupees 35,000 at an interest rate of 10% compound interest, compounded annually. She agrees to pay 2 equal installments in 2 years, one installment at the end of the each year. Find the value of the each installment. 35,000 rupees ని 10% చక్రవడ్డీ రేటుతో అప్పుగా తీసుకున్నాం. మొదటి 2 కంతులలో అంటే 2 సంవత్సరాల్లో 2 వార్షిక వాయిదాలను అర్థం. చివరి సంవత్సరాలు చెల్లిస్తానని ఒప్పుకుంది. ఒక్కొక్క కంతు యొక్క విలువ, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటున్నాం. సో చూడండి, 10% ఫ్రాక్షన్ తీసుకున్నాము, 1/10 కదా. 10 రూపీస్ ప్రిన్సిపల్ కి మనం ఎంత పే చేయాలి? 11 రూపీస్ పే చేయాలి. మనం 100 రూపీస్ ప్రిన్సిపల్ అంటే సెకండ్ ఇయర్ కి 121 పే చేస్తాం. ఎందుకంటే 11 పే 121, 10 పే 100 కాబట్టి. మరి ఇన్స్టాల్మెంట్ అనేది ప్రతిసారి మనకి కిలోమీటర్స్ సేమ్ అంటున్నాం. అంటే 121 కావాలంటే 11 తో మల్టిప్లై ఉంటుందా? మనకి ఎంత ఉంది? 110 అవుతుంది. అప్పుడు మనకి వచ్చేసి టోటల్ 210 రూపీస్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి ఎంత అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ 121, 120 తీసుకున్నాము. మనం తీసుకున్న అసలు ఎంత అంటున్నాం? 35,000 రూపీస్ ని బై టోటల్ ప్రిన్సిపల్ ఎంత? 210 రూపీస్ తీసుకున్నప్పుడు మరి ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 11 11 121 కాబట్టి సో ఈచ్ 120 ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 0 0 గెట్ క్యాన్సిల్, 7 3 7 5 35, 0 0 కి 0 0 వస్తుంది. మరి 3 16 48, 3 16 48 అండ్ 0.7 తీసుకుంటున్నాను. ఓకేనా. 166.66 వస్తుంది కాబట్టి ఓన్లీ 7 తీసుకున్నాను. మరి 166.7 into 121. సో 1 తో మల్టిప్లై 166 7, 2 తో మల్టిప్లై కాబట్టి 2 7s are 14, 2 6s are 12 plus 1 30, 2 6s are 12 plus 1 13, 2 1s are 2 plus 1 3 వస్తుంది. మళ్ళీ 166 7 తీసేసుకుంటే 7 6 plus 4 10. సో 6 plus 4 10 plus 7 అంటే 17. సో 10 plus 1 అంటే 11 and 10. సో 2017 0.7 అంటే సో అప్రాక్సిమేట్ మనం తీసుకొస్తున్న 20,000 ఉన్నటువంటి నియర్ గా వాల్యూ ఎంత అంటే థర్డ్ ఆప్షన్ 20,167 కదా. సో ఇది మనకి నియర్ బై నెంబర్ తీసుకున్నాం 167 అనేది. సో దాన్ని మనం మల్టిప్లికేషన్ తీసుకొస్తున్న వాల్యూ ఏంటంటే 20,167 తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 40. One day on day 1 with the speed v, r covers a distance x in t time. On the next day, he covers a distance of 2.5 x in 0.75 time, t time. What is the speed of the next day? R and వాడు x దూరాన్ని t టైం లో v వేగంతో చేరుకున్నాడు. మొదటి రోజు 2.5x దూరాన్ని, సారీ మరుసటి రోజు 2.5x దూరాన్ని 0.5 t టైం లో చేరుకోగలిగితే మరుసటి రోజు అతని వేగం అనేది ఎంత అంటున్నాడు. చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ r అనే పర్సన్ x దూరాన్ని t టైం లో చేరుకున్నాడు. అసలు స్పీడ్ రాయొచ్చు కదా. స్పీడ్ అనేది ఏమన్నా రాయొచ్చు, డిస్టెన్స్ x కి టైం t తీసుకున్నాను కదా. మరి నెక్స్ట్ డే రోజు స్పీడ్ చెక్ చేస్తే మరి ఏం చేస్తున్నాడు, అతని యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది? 2.5x ని 0.75 t తో ట్రావెల్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు 2.5x అంటే పాయింట్ తీసేస్తే ఎక్స్ట్రా 1 0 యాడ్ చేసుకోవచ్చు కదా. అంటే 250/75 x/t అంటే వాల్యూ ఎస్ఏ కదా.
సో x బై టీ అంటే స్పీడ్ అంటే v అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి v అనే వేగంతో ఉన్నాం కాబట్టి v గా తీసుకున్నాం అనుకోండి. 25 3s 25 10s అప్పుడు వచ్చేసి స్పీడ్ ఎంత వస్తుందంటే సెకండ్ రోజు 10/3 v గా తీసుకోవాలి. ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ది నెక్స్ట్ ఎంత వస్తుంది 10/3 v. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 40. In a trip, Kiran traveled 50 miles per hour first for 3 hours on bike. Further, he traveled by car for 2 hours at 65 miles per hour. He stopped for 2 hours for rest. After rest, he traveled on bike 4 hours at 18 miles per hour to reach his destination. Find Kiran's average speed for the entire journey, rounded to the 2 decimal places. కిరణ్ తన ప్రయాణంలో గంటకి 50 మైళ్ళ చొప్పున 3 గంటల పాటు ఒక బైక్ పై ప్రయాణించాడు. తర్వాత గంటకి 65 మైళ్ళ వేగంతో 2 గంటల పాటు కారులో ప్రయాణించాడు. 2 గంటల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తర్వాత బైక్ పై గంటకి 80 మైళ్ళ వేగంతో 4 గంటలు ప్రయాణిస్తాన గమ్యస్థానాన్ని చేరుకున్నాడు. మొత్తం అతడు చేసిన ప్రయాణంలో సగటు వేగం అనేది ఎంత అంటారు? చూడండి, ఫస్ట్ 50 మైల్ పర్ అవర్ స్పీడ్ తో ఎన్ని అవర్స్ వెళ్తున్నాం? 3 అవర్స్. ఫస్ట్ 3 అవర్స్ కి 50 మైల్స్ పర్ అవర్ స్పీడ్ తో ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ వన్ మళ్ళీ తర్వాత 2 అవర్స్ అంటే కదా కార్డు వెళ్ళి 2 అవర్స్ టైం వచ్చేసి వెళ్ళే స్పీడ్ అంటాం 65 మైల్ పర్ అవర్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. దెన్ ఆఫ్టర్ 2 అవర్స్ ఎటువంటి ట్రావెలింగ్ లేదు అంటే స్పీడ్ ఎంత అంటే 0 అని అంటాం. ప్రెసిస్ నోడాలి. నెక్స్ట్ వన్ దెన్ ఆఫ్టర్ 80 మైల్ పర్ అవర్ కి లాస్ట్ 4 అవర్స్ ట్రావెల్ చేస్తాయి. అంటే 4 అవర్స్ కి లాస్ట్ గా 80 మైల్ పర్ అవర్ స్పీడ్ తో ట్రావెల్ చేసినప్పుడు అతని మొత్తం 4 + 2 అంటే 6, 6 + 5 అంటే 11 అవర్స్ కి యావరేజ్ స్పీడ్ అనేది ఎంత అని క్వశ్చన్ చేశాను. ఓకేనా? మరి ఇందులో గమనించండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే సో 50తో అబ్జర్వ్ చేసినప్పుడు 65 ది మనకి ఎక్స్ట్రా ఎంత ఉంది 65. సో 15 కదా, ఎక్స్ట్రా ఎంత అంటే 15. ఫస్ట్ ట్రావెల్ చేస్తే 50 మైల్ పర్ అవర్ స్పీడ్ తో కంపేర్ చేస్తే 65 మైల్ పర్ అవర్ అనేది 15 స్పీడ్ అనేది ఎక్కువ ఉంది. మరి నెక్స్ట్ వచ్చేసి మనకి మైనస్ ఎంత 50, ఎందుకంటే లాస్ట్ 0 ఉంది కాబట్టి. అండ్ ది లాస్ట్ వన్ వచ్చేసి +30 మరి 15 2s 30 -50 2s అంటే -100 30 4s అంటే 120 మరి +120 -100 అంటే +20 +30 అంటే 50 వస్తుంది. మరి 50 స్పీడ్ తో కంపేర్ చేసినప్పుడు ఎక్స్ట్రా 50 వచ్చింది. ఆ 50 మనం మొత్తం 11 అవర్స్ డివైడ్ చేస్తే 11 4s 44 11 4s 44 అంటే మళ్ళీ 6 అంటే 11 5s మళ్ళీ 11 4s వస్తుంది. అంటే 54.54 మైల్ పర్ అవర్ తీసుకోవాలి. తీసుకోవాల్సిన యావరేజ్ స్పీడ్ ఎంత అంటే ఫస్ట్ వన్ 54.54 మైల్ పర్ అవర్ ఇస్ ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. Ram and Shyam are racing along a circular track. The speed of a Ram is thrice the speed of Shyam. The length of the circular track is 1440 meters. After the start of the race, from the same point simultaneously, Ram meets Shyam after for the first time at the end of the 8th minute. If Ram and Shyam start the race again from the same starting point simultaneously, then the time taken by Shyam to finish the race is length of the race is same as the length of the track. Okay, రామ్ మరియు శ్యామ్ ఒక వృత్తాకార ట్రాక్ వెంబడి పరిగెడుతున్నారు. రామ్ వేగము శ్యామ్ వేగానికి 3 రెట్లు. వృత్తాకార ట్రాక్ కూడా 1440 మీటర్లు. ఒకే చోట నుండి ఏకకాలంలో పందెం ప్రారంభమయ్యాక రామ్ శ్యామ్ మొదటిసారి 8 నిమిషం చివరని కలుసుకుంటాడు. రామ్ శ్యామ్ ఒకే చోట నుండి ఏకకాలంలో పందెం ప్రారంభిస్తే పందెం ముగించడానికి శ్యామ్ ఎంత సమయం పడుతుందన్నాడు. చూడండి, రామ్ అనే పర్సన్ శ్యామ్ అనే పర్సన్స్ ఇద్దరిలో రామ్ అనే పర్సన్ యొక్క స్పీడ్ అంట శ్యామ్ అనే పర్సన్ యొక్క స్పీడ్ కి 3 టైమ్స్ ఉండాలి. ఓకేనా? 3 టైమ్స్ స్పీడ్ అనేది ఉంటుంది. ఓకే, ఇది పక్కన కనిపిస్తే మరి వారు 1440 మీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ లో 8 మినిట్స్ టైం పడుతుందనంటే 8 మినిట్స్ మనము ఇంటూ 60 సెకండ్స్ వస్తుంది కదా. మరి చెక్ చేసామనుకోండి 0 0 క్యాన్సల్ 8 1s 8 8 ins 6 1s 6 3s 3 మీటర్ పర్ సెకండ్ ఏంటి? ఆ ఇద్దరు కూడా ఒకే దిశలో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క రిలేటివ్ స్పీడ్ 3 మీటర్ పర్ సెకండ్ ఉండాలి. మరి 3 కి 1 కి డిఫరెన్స్ ఎంత? 2 పార్ట్స్ కదా. ఆ 2 పార్ట్స్ కి 3 మీటర్ పర్ సెకండ్ వస్తాయి. 1 పార్ట్ వచ్చేది 1.5 కదా. మరి 3 పార్ట్స్ వచ్చేది వస్తుంది 4.5 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అప్పుడు మనకి రామ్ స్పీడ్ ఎంత అంటే 4.5 మీటర్ పర్ సెకండ్, శ్యామ్ స్పీడ్ ఎంత అంటే 1.5 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు మనకి అదే రేస్ లో అంటే 1440 మీటర్ల రేస్ లోనే ఇప్పుడు మనకి శ్యామ్ పర్సన్ 1.5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నప్పుడు మరి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఆప్షన్స్ అనేవి కూడా మినిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 60 రాసాం అనుకోండి. 0 0 గెట్ క్యాన్సిల్ 6 90 లో 0 గెట్ క్యాన్సిల్ 9 1s 9 16s మనకి వచ్చేసి మినిట్స్ ఆఫ్ టైం తీసుకుంటాం. తీసుకోవాల్సిన టైం ఎంత అంటే
16 units. Option 2 is the correct answer. Okay, na? Next one. Question number 43. The area of the square is 16x square plus 40x plus 25 square units. Find the perimeter of the square. ఇక్కడ చతురస్రంలో రైట్ సైడ్ 16x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 25 చదరపు యూనిట్లు అయితే చతురస్రంలో చుట్టుకొలత కనుగొన్నారు. సో 16x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 25 అనేది ఒక సైడ్ ఆఫ్ దిస్ స్క్వేర్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అని ఇస్తున్నారు. బట్ మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణంగా విభజించినప్పుడు 16 కి 25 కి మల్టిప్లై ఎంత వస్తుంది 400. 400 20 గా రాయొచ్చు కదా. మరి 20 గా రాస్తే మనకి వచ్చేసి 16x స్క్వేర్ ప్లస్ 20x ప్లస్ 20x 40x ఏం చేస్తున్నాం 20x ని 20x డివైడ్ చేస్తే ప్లస్ 25. మరి 4x స్క్వేర్ ని కామన్ తీస్తే వచ్చేసి 4x ప్లస్ 5 సేమ్ యాజ్ 4x ప్లస్ 5 అని రిమైనింగ్ ఉండాలి అంటే మనం ఏమైనా కామన్ చేయాలి 5 తో. ఎందుకంటే 4x ని కామన్ ఇస్తుంది. ఓకేనా. మనకు వచ్చేసి 4x ప్లస్ 5 అండ్ 4x ప్లస్ 5 వస్తుంది. మరి ఇప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ అనేది 4x ప్లస్ 5 into 4x plus 5 అంటే ఓన్లీ ఏరియా కింద రైట్ 4x ప్లస్ 5 కదా. మరి ఒక సైడ్ గా చూస్తుంటే 4x ప్లస్ 5 వచ్చినప్పుడు మనకి కావాల్సిన పెరిమీటర్ అంటే చుట్టుకొలత అంటున్నాము 4 into 4x ప్లస్ 5 అంటే ఓన్లీ 2 తీసుకోండి. 2 తీసుకుంటే 2 మల్టిపుల్ కదా అంటే 8x ప్లస్ 10 గా తీసేసుకోవచ్చు. అయితే 4 of 4x ప్లస్ 5 ఉండొచ్చు లేదా 2 of 8x ప్లస్ 10 గా ఉండొచ్చు. దిస్ ఫస్ట్ ఆప్షన్ 4 to 1 2 of 8x ప్లస్ 10 గా తీసేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 44. Find the area of a shaded portion of an equivalent triangle with sides as 6 units shown in the following figure. A circle has a radius of 1 unit is centered in midpoint of the side of the triangle. ఈ క్రింది పటంలో చూపినట్లుగా 6 యూనిట్ల భుజాలుగా కలిగిన సమబాహు త్రిభుజం కలదు. అయితే ఆ త్రిభుజంలో షేడ్ చేయబడిన ప్రాంత వెస్ట్ని కనుగొనండి. త్రిభుజం యొక్క భుజం మధ్య బిందువు వద్ద 1 యూనిట్ వ్యాసంగం మీద మొత్తం కేంద్రీకృతమైంది అంటున్నారు. చూడండి, షేడ్ చేసిన రీజన్ యొక్క ఏరియాను కనెక్ట్ చేయాలి. దట్టు మనకి ఏం చేస్తున్నామంటే ఒక హాఫ్ ఆఫ్ ది ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ ట్రయాంగిల్ కాబట్టి హాఫ్ ఆఫ్ ది ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఈ హాఫ్ ఆఫ్ ది ట్రయాంగిల్ లో సెక్టార్ ఏరియాని సపరేట్ చేసామనుకోండి మనకు వచ్చే వాల్యూ వస్తుంది రిమైనింగ్ షేడెడ్ రీజన్ గా రాసేసుకోవచ్చు. మరి ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఫార్మ్ ఏంటా √3/4 into a square మైనస్ ఏరియా సెక్టార్ ఫార్మ్ వస్తుంది θ/360 5r square. మరి ఇప్పుడు ఇది టోటల్ ఏరియాలో జస్ట్ మనకి కావాల్సింది హాఫ్ ఏ కదా. అంటే ఇప్పుడు √3/8 into a square అంటే మనం తీసుకోవాల్సిన వాల్యూ ఎంత 6 స్క్వేర్ కదా. 6 స్క్వేర్ అంటున్నాము మైనస్ డైరెక్ట్ రాస్తున్నాం 6 స్క్వేర్ అంటే 36 రాసేసుకోండి. ఇలా మనకు తెలిసిన విషయం కాబట్టి 4 2s are 4 9s మైనస్ θ అంటే వాల్యూ వస్తుంది 90 కదా. 90/360 ఆఫ్ 5 వాల్యూ అంటే 22/7 into r స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 వస్తుంది. 91s are 94s. మరి ఇప్పుడు మనం చెక్ చేసుకోండి 2 2s are 2 11s are తీసేస్తే 1/2 ని కామన్ తీసాం అనుకోండి 9√3 మైనస్ 11/7 గా ఉంటుంది. బట్ మనం షేడ్ చేసిన రీజన్ యొక్క ఏరియా మనం ఎంత చేస్తాం హాఫ్ ఆఫ్ ది 9√3 మైనస్ 11/7 హాఫ్ ఆఫ్ ది 9√3 మైనస్ 11/7 ఇస్ ద ఫస్ట్ వన్. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి. ఓకేనా. Next one, question number 45. The diameter of the base of a solid core is 25 cm and its height is 25 cm. It is cut into 3 parts by 2 cuts which are parallel to its base. The cuts are at the height of 7 cm and 40 cm from the base, respectively. Find the curved surface area of the top part. ఒక ఘన శంకు భూవ్యాసం 24 ఉన్న ఒక ఘన శంకుని ఎత్తు 21 సెంటీమీటర్ కి భూమికి సమానంగా ఉంటుందంట. సో ఎత్తు వచ్చేసి ఎంత 21 సెంటీమీటర్ గా ఉన్నప్పుడు సో రెండు కత్తిరింపులుగా ఉన్నట్టు 3 భాగాలు చేయబడింది. ఒకటి బేస్ నుంచి అంటే రేడియస్ మనకి ఎంత ఉండాలి 24 డయామీటర్ అంటే 12 ఇస్ ద రేడియస్. ఇక్కడ మనకి 7 సెంటీమీటర్ హైట్ లో ఇంకొక 40 సెంటీమీటర్ హైట్ లో అంటే ఇది 7 సెంటీమీటర్ ఉండాలి. ఇది కూడా మనకి ఎంత వస్తుంది 7 సెంటీమీటర్ వస్తుంది. అప్పుడు మనకి రిమైనింగ్ హైట్ మనకి ఎంత ఉండాలి మళ్ళీ 7 ఉంటుంది కదా. టోటల్ 21 లో రిమైనింగ్ ఎంత వస్తుంది 21 వస్తుంది. సో కట్ చేసినప్పుడు మనకి 21 అనేది 7 అవుతుంది అంటే బై 3 అయినప్పుడు 14 గా సెకండ్ బై 3 అంటే 4 అవుతుంది కదా రేడియస్ అనేది. మరి రేడియస్ ఎంత అంటే 4 అనేది అవుతుంది కదా ప్యారలల్ కట్ చేస్తుంది కాబట్టి మరి రేడియస్ ఎంత అంటే 4 ఉంటుంది హైట్ ఎంత అంటే 7 ఉంటుంది. ఇప్పుడు ఈ డైమెన్షన్స్ తో ఉన్నటువంటి ఆ కోన్ యొక్క అంటే టాప్ పార్ట్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు.
మరి ఇప్పుడు ఆ డైమెన్షన్స్ ఉన్నప్పుడు చెక్ చేయండి. ఇక్కడ 4 వచ్చింది అండ్ ఇక్కడ 7 వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ 7 స్క్వేర్ 49, 4 స్క్వేర్ 16 అంటే 49 16 అంటే ఎంత వస్తుంది? 65 తీసుకోవచ్చు కదా. మరి ఇప్పుడు పై ఆర్ ఎల్ ఈజ్ అ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, వక్రతల వైశాల్యం యొక్క అంటే దేనికంటే శంకు యొక్క వక్రతల వైశాల్యం తీసుకోవచ్చు. సో 22/7 ఇంటూ ఆర్ అంటే వాల్యూ ఎంత 4 ఇంటూ ఎల్ అంటే వాల్యూ ఎంత √65 వస్తుంది. 22 4 అంటే వస్తుంది 88. 88 అంటే 12 7s 84, 4 అంటే 7 5s 35. అంటే మనకు వచ్చేసి 12.5 √65 తీసుకోవాలి. సో అప్రాక్సిమేట్ తీసుకోవాల్సిన వాల్యూ ఎక్కడ ఉంది? సో ఆప్షన్ 12.5 అనేది 4th √65 అనేది తీసుకోవాల్సిన వాల్యూ 4th అనేది ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 46. Two solid metallic right circular cones of height 31 cm and 53 cm and radius of their bases 21 cm each are melted recast into a solid sphere. What is the surface area of the sphere? 31 cm మరియు 53 cm ఎత్తుగల రెండు ఘన లోహ దీర్ఘ వృత్తాకార శంకులను వాటి భూవ్యాసార్థం ఒక్కొక్కటి 2 cm గా ఉన్న వాటిని కరిగించి ఒక ఘన గోళంలోకి తిరిగి పోసారు. అప్పుడు ఆ గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అనుకున్నాం. చూడండి, ఒక రెండు కోన్స్ తీసుకున్నారు. ఒకటేమో హైట్ అనేది 31 ఉంటే ఇంకో హైట్ వచ్చేసి 53గా ఉంది. బట్ రేడియస్ మాత్రం ఎంత ఉంది అనుకున్నాం? 21 గానే ఉంది. ఇక్కడ వచ్చేసి 21 గానే ఉంది. ఈ రెండింటిని మనం మిక్స్ చేసి ఒక సాలిడ్ స్పియర్ గా ప్రిపేర్ చేస్తున్నాము. అయితే ఆ స్పియర్ యొక్క కర్వ్ అంటే సర్ఫేస్ ఏరియా అనేది ఎంత అంటున్నాం, అంటే ఉపరితల వైశాల్యం అనేది ఎంత అని క్వశ్చన్ ఇస్తాను. మరి ఉపరితల వైశాల్యం అంటే ఫస్ట్ రేడియస్ కావాలి కదా, రేడియస్ ఎలా అనుకుంటాం అంటే రెండు ఆబ్జెక్ట్స్ ని కలిగించి మనం మరొక ఆబ్జెక్ట్ తయారు చేస్తాం అంటే వాటి యొక్క ఘన పరిమాణం మొత్తం అనేది మూడో గణితం సమానం ఉంటుంది. మరి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? సో శంకులు అన్నమాట 1/3 పై ఆర్ రెండింటిలో సేమ్ కాబట్టి ఆర్ స్క్వేర్ ని కావాలిస్తూ హెచ్ అనేది 31 మరొక హెచ్ అనేది 53 గా వస్తుంది. ఓకేనా? దిస్ ఈక్వల్స్ 4/3 పై ఆర్ స్క్వేర్ పై ఆర్ క్యూబ్ వస్తుంది. మనం చెక్ చేయండి. 5 వాల్యూ గెట్ క్యాన్సిల్, 3 కి 3 గెట్ క్యాన్సిల్, ఆర్ స్క్వేర్ ఇంటూ వచ్చేసి ఎంత 84 ఇస్ ఈక్వల్స్ 4 ఈస్ ఆర్ క్యూబ్ అనేది కదా. సో ఆర్ స్క్వేర్ వాల్యూ వస్తుంది 21 కదా అండ్ 4 ఆఫ్ 21 వస్తుంది. సో ఆర్ వచ్చేసి 21 అనేది తీసుకోవచ్చు. మరి క్యాపిటల్ ఆర్ అంటే ఇక్కడ గోళం యొక్క రేడియస్ 21 వస్తే దాని యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ములా ఎంత 4π ఆర్ స్క్వేర్. మరి 4 ఇంటూ 22/7 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 21. సో 7 1s 7 3s. ఓకేనా? 7 1s 7 3s. సో పై వాల్యూ నేను మిక్సర్ చేయలేదని 5 వాల్యూ 5 టైమ్స్ వేస్తున్నారు కదా. సో పై అనేది ఆడ వచ్చేసి 21 అనేది పై ఆర్ స్క్వేర్ కదా ఓన్లీ. సో పై ఆర్ స్క్వేర్ 441 ఇంటూ 4. సో 16 176 అండ్ 4 1764 గా తీసుకోవాలి. సో 1764 పైగా రాస్తాను తీసుకొస్తున్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా స్క్వేర్ ఎంత అండి 1764 పై సెంటర్ స్క్వేర్ రాస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 47. ఫర్ మేకింగ్ ఎ టాయ్ ఏ హెమిస్ఫియర్ ఈస్ అటాచ్డ్ టు వన్ ఎండ్ ఆఫ్ ఏ సిలిండర్ అండ్ a cone is attached to other the end of the cylinder. The cylinder, the cone and hemisphere have common radius is 4.2 cm and the height of the cylinder is that of cone is 7 cm. Find the value in centimeter cube of the top. ఒక బొమ్మను తయారు చేయడానికి ఒక అర్ధగోళాన్ని ఒక స్పియర్ కి ఒక భాగాన్ని అరేంజ్ చేసినట్టుగా అండ్ షేప్ అరేంజ్ చేసినట్టుగా మరొక పక్కన ఉంది అన్నారు. అయితే వాటి కామన్ రేడియస్ ఎంత అంటున్నాం 4.2 సెంటీమీటర్ ఇచ్చారు. అండ్ హైట్ వచ్చేసి హైట్ విషయానికి వచ్చినప్పుడు స్తూపం ఎత్తు మరియు శంకు ఎత్తు అండ్ స్తూపం ఎత్తు కూడా ఎంత ఉందంటే 7 సెంటీమీటర్ గానే ఉందండి. ఓకేనా? అయితే బొమ్మ యొక్క ఘన పరిమాణం అనేది ఎంత అంటున్నారు. చూడండి, మరి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే మనకి ఉన్నది వాల్యూమ్ ఆఫ్ ది టాయ్ అంటే మనకి ఉన్నది ఆబ్జెక్ట్స్ అన్ని మొత్తం 3 ఆబ్జెక్ట్స్ ఉంది. అందులో 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఒకటి and next one pi r square h ఒకటి and next one 2/3 pi r cube ఒకటి. హెమిస్ఫియర్ యొక్క వాల్యూ ఎంత 2/3 pi r. మరి 1/3 pi r square ని బోర్డ్ కి కామన్ చేసాం అనుకోండి. 1/3 pi అంటే వాల్యూ వస్తుంది 22/7 కదా. 22/7 22/7 ఇంటూ r అంటే సేమ్ టర్మే కాబట్టి r ని వాల్యూ ఉంది. సో 4.2 సెంటీమీటర్ కదా. So 4.2 centimeter into 4.2 centimeter
ఆఫ్ h అంటే ఎంత ఉంది 7 ప్లస్ ఇక్కడ 1/3 కామన్ ఏంటంటే 3/3 అంటే 3 ఇంటూ ఆఫ్ h అంటే ఎంత 7 ప్లస్ r క్యూబ్ అంటే r ఎంత ఉంది 4.2 ఇంటూ 2 రాస్తుంది ఇక్కడ 2 అనేది కామన్ ఉంది కాబట్టి ఓకేనా చెక్ చేయండి పాయింట్స్ తీసేస్తే బై 100 7 1s are 7 6 are 3 1s are 3 2s are 22 into 84 by 100 into 7 4s are 28 28 plus 8.4 so 36.4 వస్తుంది 22 into 84 into 36.4 by 0.6 by 1000 వస్తుంది ఓకేనా మరి చెక్ చేయండి ఈ మల్టిపుల్ మనకి ఉండాల్సిన వాల్యూ అనేది 4 4s are 16 16 2s are 12 30 వస్తుంది కదా ఇక్కడ మనకి వన్ స్పేస్ వాల్యూ ఏం కావాలి 2 అనేది ఆప్షన్ ఎక్కడ వస్తుంది ఓన్లీ థర్డ్ వన్ ఆప్షన్ 3 అని కరెక్ట్ ఆన్సర్ తీసుకోవచ్చు మీరు మల్టిపుల్ చేసి మనకి వచ్చే అనేది 1 మల్టిపుల్స్ బై 3 అని చేయండి సో అంతా చేస్తే వచ్చి 672.671 వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 48 ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k for which equation has a unique solution. So unique solution meaning ఏంటి a1 by a2 should not equal to b1 by b1. మరి a1 అంటే వాల్యూ x కి ముందు ఉన్న మల్టిపుల్ ఎంత 1 కదా 1 by a2 అంటే వాల్యూ ఎంత ఉంది 3 is equals b1 అంటే minus k by b2 అంటే ఎంత ఉంది y 2 గా ఉంది b2 అంటే 2 గా ఉంది అప్పుడు minus k is equals 2 by 3 అవుతుంది ఓన్లీ k so should not equal to only k should not equal to a1 అనేది minus 2 by 3 తీసుకోవాలి so k should not equal to minus 2 by 3 అనేది ఆప్షన్ థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ so minus 2 by 3 so not only 2 by 3 minus 2 by 3 first one is the correct answer okay now okay next question number 50 there are 125 participants in a chess tournament the game will be played on knockout basis how many matches are to be played in the entire tournament సో 125 మ్యాచెస్ సో 125 మెంబర్స్ ఉన్నప్పుడు నాకౌట్ స్టేజ్ లో మ్యాచ్ అనేది ఎన్ని మినిమం కండక్ట్ చేస్తే మనం మినిమం మ్యాచ్ అనేది ఎన్ని ఉండాలి అంటున్నాం సో మ్యాచ్ అనేది 125 మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ ఉంటాయి ఏ బి సి డి ఏ అనే మెంబర్స్ ఉన్నప్పుడు మ్యాచ్ 1 2 3 4 అంటే 5 మెంబర్స్ కి మనకి కావాల్సిన మినిమం మ్యాచ్ కూడా ఎంత 4 మ్యాచ్ కదా మనం తీసుకోవాల్సిన 125 మెంబర్స్ కి మ్యాచెస్ కూడా ఎంత అంటే 124 గా తీసుకున్నాం అంటారు తీసుకోవాల్సిన ఆప్షన్ ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా Okay, next question. Question number 51. Sudarshan and Abraham appear for an interview for 2 vacancies. The probability of Sudarshan selection is 1 by 3 and that of Abraham selection is 1 by 5. Find the probability of that of none of them be selected. రెండు ఉద్యోగాల ఇంటర్వ్యూకి సుదర్శన్ మరియు అబ్రహం హాజరయ్యారు సుదర్శన్ ఎంపికకు సంభావ్యత 1/3 అబ్రహం ఎంపికకు 1/5 ఉంది ఇద్దరు ఒక్కరి ఎంపిక కాకపోవడానికి ఏ ఒక్కరు ఎంపిక కాకపోవడం సంభావ్యత ఎంత అంటున్నాం సో 1/3 టు గెట్ ఏ ఛాన్స్ అంటున్నాం సో టు నాట్ గెట్ అంటే ఎంత వస్తుంది 2/3 కదా ఇక్కడ 1/4 1/5 అనేది 4/5 అనేది ఇంపాసిబుల్ గా వస్తుంది ఇప్పుడు 4 2s are 8 వచ్చేసి 3 కాబట్టి 3 5s are 15 తీసుకోవాల్సిన ప్రాబిలిటీ ఎంత అంటే 8/15 అనేది ఛాన్స్ తీసుకుందాం అది ఓకేనా నెక్స్ట్ వన్ ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 A speaks a truth of 5 out of the 7 times B speaks truth 8 out of 9 times what is the probability that they contradict each other in starting the same time ఏ అనే వాడు 7 సార్లు 5 సార్లు సత్యం చెప్తాడు సో ఏ అనే పర్సన్ వచ్చేసి అవుట్ ఆఫ్ 7 టైమ్స్ లో 5 టైమ్స్ ట్రూ చెప్తున్నాడు అంటే 5/7 తీసుకున్నప్పుడు అతను సత్యం చెప్పడానికి ఛాన్స్ ఎంత ఉంది 1/9 కదా వచ్చేసి మనకి 5/63 అనేది ఫస్ట్ వన్ ఛాన్స్ మన సెకండ్ కండిషన్ బి అబ్జర్వ్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ 9 టైమ్స్ లో 8 టైమ్స్ ఇదే చెప్తున్నాడు అంటే మరి తను అవధ చెప్పిన ఛాన్స్ 2/7 తీసుకుంటే 8 2s are 16/9 63 మరి ఆల్ టు అన్నప్పుడు 5 + 6 అంటే వస్తుంది 21/60 చేస్తే 21 1s are 21 3s are సో వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటే 1/3 is the probability of that ఇద్దరు కూడా కండిషన్ సంభవిస్తుంది ఎంత అంటే 1/3 తీసుకుంటాం ఓకేనా నెక్స్ట్ వన్ వాట్ ఇస్ ద 12th టర్మ్ ఆఫ్ ది ప్రోగ్రెషన్ ఈ శ్రేణిలో 12వ పదం ఎంత అంటున్నాం చూడండి 1/x plus 1/x plus 2x plus 1/x and so on ఇప్పుడు చెక్ చేయండి 1/x మరి x/x అంటే వాల్యూ 1 కదా 1 plus 1/x x/x అంటే 2 plus 1/x అని ఉంటుంది 1/x ఉంటుంది అంటే సెకండ్ దాంట్లో ఒకటి వచ్చినప్పుడు థర్డ్ దాంట్లో 2 వచ్చినప్పుడు
12 మనకు రావాల్సింది 11 ఉన్నాయి కదా, 11 ప్లస్ 1 బై ఎక్స్ అని అంటే 11 ఎక్స్ అంటే 11x ప్లస్ 1 బై ఎక్స్ తీసుకోవాలి. 11x ప్లస్ 1 బై ఎక్స్ ఆప్షన్ 1 is the correct answer. ఓకేనా. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 54. In this question, consistent question followed by 3 statements. You have to study the given information and decide which of statements is necessary to answer the question. క్రింద ఇవ్వబడిన ప్రశ్నలో ఒక ప్రశ్న తర్వాత 3 ప్రకటనలు ఉంటాయి. మీరు ఇచ్చిన సమాచారం అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఏ ప్రకటనలు అవసరమో నేర్చుకోండి. సో వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క ప్రస్తుత వయసు అనేది ఎంత? సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 21 అండ్ ఏ కామ బి యొక్క వయసు దాన్ని 21 ఇయర్స్ ఇచ్చారు. సో ఫస్ట్ స్టేట్మెంట్, డిఫరెన్స్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 5 years అండ్ వయసు 5 years ఇచ్చారు. ఇప్పుడు చెక్ చేయండి, 1 and 2 మనం యూజ్ చేస్తున్నటువంటి ఆన్సర్ సరిపోతుంది, అంటే ఏ ప్లస్ బి ఉంది ఏ మైనస్ బి ఉంది కాబట్టి. తర్వాత చూద్దాం ఒకసారి, మన థర్డ్ వన్ లో ప్రొడక్ట్ ఆఫ్ ద ఏజ్ 104 years ఇచ్చారు, వాళ్ళ వయసు అర్థం 104 ఇచ్చారు. ఇప్పుడు చెక్ చేయండి, ఫస్ట్ వన్ తీసుకొని సెకండ్ తీసుకున్నా, సెకండ్ తీసుకొని థర్డ్ వన్ తీసుకున్నా, ఇన్ కేసు ఫస్ట్ అండ్ థర్డ్ తీసుకుని సరిపోతుంది. అంటే మూడింట్లో మనకి ఏ రెండు ఉంటే సరిపోతుంది కాబట్టి తీసుకోవాల్సిన ఆప్షన్ 2 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 55. ఇన్ దిస్ క్వశ్చన్ consistent question followed by 3 statements. You have to study the given information and decide which of the statements is necessary to answer the question. క్రింద ఇవ్వబడిన ప్రశ్నలో ఒక ప్రశ్న తర్వాత 3 ప్రశ్నలు ఉంటాయి. మీరు ఇచ్చిన సమాచారం అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఏ ప్రకటనలు అవసరమో నిర్ణయించుకోండి. హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ సోల్డ్, ఎన్ని వస్తువులు అమ్మకం జరిగిందంటున్నాం. టోటల్ గెయిన్ ఈస్ రూపీస్ 1596, మొత్తం వచ్చిన లాభం 1596 అంటున్నాం. మరి లాభం మొత్తం మనకి ఎంత వచ్చిందంటే 1596 వచ్చినప్పుడు మనకి కొన్న ధర అమ్మక ధర రెండు తెలిస్తే లాభం తెలుసుకోవచ్చు, లేదా లాభం డైరెక్ట్ సరిపోతుంది. చెక్ చేయండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ 632, ఒక వస్తువు కొన్న ధర 632 ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ 765, ఒక వస్తువు అమ్మక ధర 765 ఇచ్చారు. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ని కాస్ట్ ప్రైస్ ని రెండింటిని యూజ్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. మరి ప్రాఫిట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ తెలిస్తే టోటల్ ప్రాఫిట్ తో డివైడ్ చేస్తాం అనుకోండి, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఎన్ని అవసరం అన్నప్పుడు మనం తీసుకొస్తుంది ఎనీ 2 ఆఫ్ 3 కదా, మళ్ళీ కూడా సో తీసుకోవాల్సిన ఆప్షన్ ఫస్ట్ వన్ ఎనీ 2 ఆఫ్ 3 తీసుకోవాలి. యా. Next one, question number 56. The market price of headphones is 800. A shopkeeper bought it at 2 successive discounts of 20% and 10%. He spent 124 rupees on transportation. Okay, after which he sold the item at the market price. Find the profit or loss percentage. 800 rupees ఉండాల్సిన దాన్ని 2 successive discounts అంటున్నాం. ఒకటి 80%, 20% ఇంకా 80% కి, మరొకటి 10% కాబట్టి 90% కి పర్చేజ్ చేస్తున్నాడు. అంటే అప్పుడు మనకి అతని యొక్క పర్చేస్ ప్రైస్ ఎంత వస్తుంది? 9 అంటే 72 8 అంటే సో 72 8 సో 8 7 56 అండ్ 560 అండ్ 8 2 16 576 అనేది అతను ఇన్వెస్ట్మెంట్ చేశాడు. తర్వాత దాన్ని రవాణా కోసం 124 రూపీస్ స్టార్ట్ చేస్తుంది, అంటే అతని టోటల్ ఇన్వెస్ట్మెంట్ 700 రూపీస్ కదా. మరి ఇన్వెస్ట్మెంట్ 700 కానీ మళ్ళీ పర్చేస్ చేసేది 800 రూపీస్, అంటే 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టే కదా. బై 700 into 100 అప్పుడు తీసుకోవాల్సిన ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అంటే 100/7 ఎంత వస్తుంది? 14.28 ఆర్ 14/2/7%. సో ప్రాఫిట్ ఎంత వస్తుంది? 14/2/7% ఇస్ ప్రాఫిట్ తీసుకోవాలి. ఓకేనా. సో ఆప్షన్ 4 అయితే కరెక్ట్ ఆన్సర్. ఇది గ్రాండ్ టెస్ట్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో మళ్ళీ మనం మరిన్ని వీడియోస్ తో మరిన్ని క్వశ్చన్స్ తో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ.